ఎంపీ నుంచి వీడుకోలు చెప్పేస్తున్నారు మనల్ని మధ్యప్రదేశ్ నుంచి. హే గాయ్స్, నేను మీ తెలుగు అబ్బాయిని. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మరి ఈరోజు మేమైతే ప్రయాగ్రాజ్కి ఒక 80 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాం. మరి మన ప్రయాణం మాత్రం ప్రయాగ్రాజ్ సైడ్ అయితే కొనసాగిస్తున్నాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అన్ని విజిట్ చేయాలా. ఇన్ని రోజులు వచ్చిన వీడియోలు చాలా బోరింగ్ కదా. మరి ఈ రోజు నుంచి వచ్చే వీడియోలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. తప్పకుండా అయితే ఎవరైతే మిస్ కాకుండా తప్పకుండా చూసేయండి. మరి మీరు వీడియో చూస్తున్నారులే కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మరి మీరైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి మన ప్రయాణం మాత్రం ముందుకు కొనసాగిస్తూనే ఉండాలి. ఎండ మాత్రం బీభత్సంగా బాగుతుంది, అసలు మామూలు అంటేనేది. అసలు ఇద్దరికైతే వడదెబ్బలు కొట్టేసినాయి, వడదెబ్బలు కొట్టి గ్యాస్ ఫామ్ అవుతుంది ఇద్దరికైతే. మరి ఘోరంగా ఉంది పరిస్థితి కూడా. మరి ఏదో ఇంకా తప్పదు, మరి వెళ్ళాల ప్రయాణం ముందుకు కొనసాగించాలి. గ్యాస్ ఫామ్ పట్టేసింది, ఎండలు కొడుతున్నారు, ఆగితే మన ప్రయాణం మాత్రం ముందుకు చేయలేము. మరి చిన్నగో గిన్నగో ఇంకొక 80 కిలోమీటర్లు రీచ్ అవ్వాలి మేమైతే. ఓకే, వెళ్ళిపోదాం. ఊరి నాయను ఏమి ఎండరా బాబు, బీభత్సంగా పోస్తుంది ఎండ అయితే. గొంతులు ఎండకపోతాను అస్సలకి, మామూలు లేదు పరిస్థితి. చూసినట్టయితే ఇక్కడ నుంచి ఘాటీ సెక్షన్ అన్నమాట. ఘాటీ ప్రారంభమైంది. అసలుకి ముందు ఘాటీ, వాటర్ లేకుండా ఘాటీ ఎక్కించాలంటే అది మన వల్ల కాదు. ఉన్నదే 2 కిలోమీటర్ ఘాటీలే కానీ వాటర్ బాటిల్ కావాలి. అసలు కొంచెం చుక్కకుళ్ళు వాటర్ మన దగ్గర. బాటిల్ తీసుకుందాం, వాటర్ బాటిల్, వాటర్ 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 బాటిల్, పానీ 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 బాటిల్. వాటర్ బాటిల్ అంటే ఇంగ్లీష్లో एक पानी बॉटल. हाँ, बड़ा साइज 20 रुपीस, 20 रुपीस. ఓకే, థ్యాంక్ యూ. బాటిల్ తీసుకున్నా. ఏమో నేను ఎక్కడ వస్తుంది అనుకుంటా, మొత్తం దిగుడే వచ్చింది. 2 కొండల మధ్యలో కొండలు మొత్తం తువ్వేసి మరీ తయారు చేశారు. బా, హైలైట్ చేశారు. ఇట్లా కాదు, చూపిస్తా మీకు కనబడేది. డ్రోన్ షాట్ కొట్టాలి ఇక్కడ, హైలైట్గా ఉన్నది. చూపిస్తా, డ్రోన్ షాట్ కొడతా. ఖతర్నాక్ ఉంటుంది, కిరాకుగా ఉంటుంది. ఈ అంకమ్మ చూడండి, నీ అమ్మ మామూలు లేదు. కనబడుతుందా? వెయ్యాలి కాంట్రాట్లే కదా, చూపిస్తా. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఘాటీ అంటే ఎక్కుడు అనుకున్నా. అక్కడ బోర్డు చూసి కార్ సింబల్ ఇట్లా ఎక్కినట్టు కనబడదా, నేను ఎక్కుడు అనుకున్నా. అరే సచ్చిండ్రా బాబు, అసలే గ్యాస్ ఫామ్ అయ్యి ఓపిక లేక వడదెబ్బ తగిలి సచ్చిండ్రా బాబు. ఇంక నా పని ఒకటి అనుకున్నా, కానీ తీరా ముందుకు వచ్చినాక చూస్తే మొత్తం డౌనే. ఓరి నాయను, చాలా దూరం డౌన్ ఉంది. మీకైతే ఒక మంచి డ్రోన్ షాట్ చూపిస్తా. ఎర్రని ఖతర్నాకు పాము మెలకలు, రచ్చ 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 రంబోలే. నేను చెప్పలేను ఇంక, అంతే. ఇదంతా కాదులే కానీ ఈ ఫోన్తో చూపించడం కన్నా మీకు డ్రోన్తోనే చూపించాల, బొడ్డోడితోనే. ఖతర్నాక్ షాట్ చూపిస్తా మీకు. ఇందాక నేను చూపిస్తా అంటాను, లేకపోతే చూపించలేదని ఫీల్ అవ్వకండి. ఇప్పుడు చూపిస్తా. బొడ్డోడు ఎగిరేయి, ఇంకా బొడ్డోడు ఎగురుతాడు. ఇంకా రెడీ, చూడండి బొడ్డోడు చూపండి.
నిర్మలం వందే మాతరం. గాయస్ మరి కొద్దిసేపట్లో మనమైతే మధ్యప్రదేశ్ దాటైతే ఉత్తరప్రదేశ్లోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. ఈ శుభ సందర్భంలో నేను పార్టీ ఇవ్వలేను, బట్ ఉత్తరప్రదేశ్లోకి అడుగు పెట్టేద్దాం. ఇంకా 5 కిలోమీటర్లు అంతే. నాయను మనదే లగేజ్ అనుకుంటే ఇది బీభత్సమైన లగేజ్, ఘోరమైన ట్రావెలర్. హాయ్ తెలంగాణలో ఇలా పోతే తెలుసు కదా ఎలా ఉంటుందో. ఇద్దరికి పోతేనే నాన్న తెప్పలు, 3 ఎక్కితే పక్కా ఫోటో. ఇక్కడ 4 ఎక్కి తిరుగుతున్నారు రా నాయన. చూపిస్తా, ఇటు 4 అటు 4 ఎంత ఫ్రీగా తిరుగుతున్నారు. ఓ అమ్మో, మన వల్ల కాదు. మన కాడైతే చంపుతారు పోలీసు వాళ్ళు, చంపి పాతలేస్తారు. మన మధ్యప్రదేశ్ ఫ్రెండ్స్, హాయ్. బోర్డర్ క్రాస్ చేస్తున్నాం కాబట్టి వీడియోలు చెప్తున్నారు మనకైతే. హాయ్ బాయ్ మధ్యప్రదేశ్. బాయ్. ఏ గైస్ వచ్చేసాం మన మధ్యప్రదేశ్ ఎండ్ అన్నమాట కదా. ఇంతటితో మన మధ్యప్రదేశ్ కంప్లీట్ అన్నమాట. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్లీ ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయినాం. కనబడుతుంది కదా వెనకాల బోర్డు. దాటేసి అయితే మనం లోపలికి వచ్చేసినాం. వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్. మనకి రాగానే మనకైతే ఒక ఉత్తరప్రదేశ్ ఫ్రెండ్ అయితే రాగానే పరిచయం అయ్యాడు. చూస్తున్నారు కదా, ఇదైతే బోర్డర్కి ఎంట్రీ అయినమో లేదో మనకైతే ఫ్రెండ్ పరిచయం అయ్యారు. ఓకే హాయ్. నేమ్ నా గోవింద్. స్టడీ పడాయి చెప్పు బోలో. ఓకే మనోడు మాట్లాడుతా అన్నాడు. కెమెరా ముందు పెట్టిన తర్వాత మనోడికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అసలుకి గౌరవం అంటేంది. మనకి రాగానే మనకి ఇంకొక 2 టుక్ గాడి మీద వచ్చారు మన 2 ఫ్రెండ్స్. హాయ్ నామ్ రావాకాంత్, సాహిద్. ఐఎమ్ రాజు ఫ్రమ్ తెలంగాణ. డూ యూ నో తెలంగాణ? మనకైతే యూపీ అండ్ మధ్యప్రదేశ్ 2 in 1 అంట. అటు ఇటు తిరుగుతూ ఉంటారంట మన వాళ్ళు. ఓకే నైస్ టు మీట్ యూ బా. కొత్త ఫ్రెండ్స్ మనకి యూపీలో, కొత్త ఫ్రెండ్స్, న్యూ ఫ్రెండ్స్. ఓకే టుక్ వాళ్ళ. గాయస్ మనకి ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట ఇది. చూస్తున్నారు కదా, ఇన్ని రోజులు ట్రావెల్ చేసాంలే కానీ ఏ ఒక్కరోజు ఇట్లాంటి సిటీలోకి ఎంటర్ కాలేదు. భలేగా ఉంది సిటీ అసలు, డిఫరెంట్ అసలు. మనుషులు కూడా భలే డిఫరెంట్ కనబడుతున్నారు. కంటిన్యూ. పెళ్ళిళ్ళు మాత్రం భలే జరుగుతున్నాయి కొన్ని ఏరియాలల్లో. మన సైడ్ ఒక డిఫరెంట్ జరిగితే ఈ సైడ్ ఒక డిఫరెంట్ జరుగుతుంది. చాలా చోట్ల చూశాను, ఒక్కొక్క రకంగా ఒక్కొక్క డిఫరెంట్ అంతే. ఫ్రెండ్స్ మనమైతే ఎంట్రన్స్లో ఉన్నాం. ప్రయాగ్రాజ్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. గాయస్ మనమైతే యమునా రివర్ మీదకి అయితే ఎంటర్ అయిపోయినాం. చూపిస్తా ఫ్రంట్ కెమెరా. యమునా రివర్, యమునా, గంగా, సరస్వతి. ఇక్కడ త్రివేణి సంగమం ఇది. అదే మీకు తెలుసు కదా, ఇది మన కుంభమేళ జరిగింది ఇక్కడే. రేపు వస్తే అసలైన ఫుల్ వీడియోస్ అసలు ఖతర్నాక్గా ఉంటాయి. ఎవరు మాత్రం మిస్ కావద్దు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా టైం అనేది 8:30, 9 కూడా వస్తుంది. ఇంక మీద రైడ్ కొనసాగిస్తూనే ఉన్నాం. మీకు చూపిస్తా, బ్యాక్ కెమెరా చూపిస్తా. ఖతర్నాక్ ఉంది బ్రిడ్జి మాత్రం. యమునా అన్నమాట ఇది, యమునా రివర్. మరి మనం ప్రయాగరాజ్లో మాత్రం నైట్ 10 అయితేనే ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. మరి ఈరోజు మన స్టేయింగ్ వచ్చేసి అయితే మనకి వచ్చే దారిలో ఘాటీ సెక్షన్లో అయితే ఒక బ్రో కలిసాడు కదా, అదే ట్రావెలర్. తమిళనాడు టు మొత్తం ప్రయాగరాజు మొత్తం 7,000 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు.
ఆ అబ్బాయి అయితే మనల్ని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. మనమైతే ప్రజెంట్ ఈరోజు అయితే వాళ్ళ ఇంట్లోనే స్టే చేయబోతున్నాం. ఈరోజు రేపు 2 రోజులు. మరి 2 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి మొత్తం ప్రయాగ్రాజ్ మొత్తం అయితే In 200 meters, turn left onto Nageshwar Road. మీ తెలుగప్ప యూట్యూబ్ ఛానల్. మరి వీడియో అయితే నేను ఇంతలో ముగిస్తున్నా. రేపటి నుంచి ఫ్రెష్గా ప్రయాగ్రాజ్ మొత్తం చుట్టేద్దాం. కొత్త కంటెంట్ సూపర్గా ఉంటుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో ముగిస్తున్నా. అందరికైతే గుడ్ నైట్, బాయ్ బాయ్.